పరిశుద్ధ మహిమ కలుగును గాక. దేవుని వాక్యం విరిచిన ప్రేమన సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభాభివందనం తెలియచేయుచున్నాము. ఈరోజు వేకుమన్న మార్చి 19వ తారీఖుది ఒక విశేషమైన కృప. అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమెన్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20-21 వచనం. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఈ చివరి ఆశీర్వాదము క్రైస్తవులందరి కొరకు కాదు కానీ, అవును త్వరగా వచ్చుచున్నానన్న వాక్యం విశ్వసించి ఆమెన్ ప్రభువైన యేసు రమ్ము అని చెప్పువారికే చెందినది. ప్రభువైన యేసు రహస్య రాకడను గురించిన వాగ్దానమును విశ్వసించి దానికి ఆమెన్ అని చెప్పువారు అత్యద్భుతమైన ఆశీర్వాదములలో ఒకటైన మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను ప్రాప్తించుకొనెదరు. బైబిల్ నందరి చివరి వాక్యంలో పేర్కొనబడిన కృప అన్నది ఆయన రహస్య రాకడను విశ్వసించి దాని కొరకు కనిపెట్టుకుని వారికే చెందినది. దేవుని వాక్యంలో ఎన్నో కృప పేర్కొనబడి ఉన్నవి. కృప ద్వారానే రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీ 2వ అధ్యాయం 6-8 వరకు మొదలగునవి. అయితే ఇచ్చట పేర్కొనబడిన కృప మీకు తేబుడు కృప విషయమై 1 పేతురు 1వ అధ్యాయం 13వది. ఇది ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు మనల్ని సిద్ధపరచు కృప అని పిలువబడవచ్చును. నెక్స్ట్, ఈ కృప మన జీవితంలో ఆశ్చర్యకరమైన ఒక క్రియ జరిగించును. ఇది 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో పేర్కొనబడిన శుభప్రదమైన నిరీక్షణను మనకు అనుగ్రహించుచున్నది. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను కూడా పవిత్రునిగా చేసుకొనును. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను రహస్య రాకడ కొరకు సిద్ధపరిచినట్టు ఈ కృప నీకు కావాలనా? ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన రాకడ కొరకు సిద్ధపడి నీవు జీవించవచ్చును. నిన్ను రక్షించినది ఆయన కృపయే. నిన్ను పరిశుద్ధాత్మతో నింపినది, ఇంతవరకు నిన్ను కాపాడినది కేవలం ఆయన కృపయే. ఆయన రహస్య రాకడలు ఎత్తబరుటకు నిన్ను సిద్ధంగా కాపాడినది ఆయన కృపయే. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినివాడును రమ్ము అని చెప్పవలను. అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆత్మయు పెండ్లి కుమార్తె త్వరగా రమ్మనుచున్నారు. ఆలస్యం చేయక ప్రభువా మహిమలో ఏతించుము. నీ ప్రేమయందు నన్ను ప్రియుడా ఆనంద్యునిగా మార్చుము. నీ దివ్య రాకడకై ఎంతో ఆశతో వేచియుంటిని. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.